Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech, Day 2 of Python. మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీకు నేర్పించే ఆపర్చునిటీ నాకు ఇచ్చిర్రు. మీరు ఎంతైతే ఎగ్జైట్మెంట్తో ఈ వీడియో ఓపెన్ చేసిరో అంతే ఎగ్జైట్మెంట్తో ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేయండి. ప్రతిరోజు మీరు ఏదో కొత్తది నేర్చుకున్నామనే ఫీల్తోనే బయటకు వెళ్ళేటట్టు చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నిన్న వీడియోలో చెప్పిన కదా, ఈరోజు డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ ఎలా చేయాలి, బైనరీ నంబర్ సిస్టమ్ నుండి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి చూద్దామని. అది తెలుసుకోబోయే ముందు అసలు మన కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో పాపులర్ నంబర్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. మన కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో పాపులర్ నంబర్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ డెసిమల్ నంబర్ సిస్టమ్. మన హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువగా వాడే నంబర్ సిస్టమ్ కూడా ఇదే. మనం ఈ నంబర్ సిస్టమ్ని వాడతాం. అట్లనే బైనరీ నంబర్ సిస్టమ్ అంటే ఏమో చెప్పిన, ఇది కంప్యూటర్స్ అర్థం చేసుకుంటే బైనరీ నంబర్ సిస్టమ్ అని. అట్లనే రెండు ఉంటాయి, ఆక్టల్ నంబర్ సిస్టమ్ అని, హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ అని. ఈ నాలుగుటిని మనం కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో పాపులర్గా యూజ్ చేస్తాం. సో మరి డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటే ఏంది అది చూద్దాం. అసలు ఈ డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటే ఏంది, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలు డెసి అంటే ఏంది? డెసి అంటే 10 అని అర్థం కదా. డెసి అంటే ఏమి? 10 అని అర్థం. సో ఈ డెసిమల్ నంబర్ సిస్టమ్ అంతా కూడా ఈ 10 డిజిట్స్ తోని ఫామ్ అయి ఉంటుంది. ఏ 10 డిజిట్స్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9. ఈ 10 డిజిట్స్ తోని ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఈ 10 డిజిట్స్ తోని ఫామ్ అయ్యే నంబర్ సిస్టమ్ని డెసిమల్ నంబర్ సిస్టమ్ అని అన్నాం. మరి ఎందుకు ఇది అంత పాపులర్? అసలు హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఎక్కడ చూసినా ఈ డెసిమల్ నంబర్ సిస్టమ్నే వాడతారు. ఎందుకు వాడతారు అంటే, మన ప్రీవియస్ జనరేషన్స్కి ఏదన్నా ఏదన్నా కౌంట్ చేయడానికి ఫస్ట్ మనం యూజ్ చేసే థింగ్స్ ఏంది? మన ఫింగర్స్. మన ఫింగర్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? చేతికి 10 ఫింగర్స్ ఉంటాయి, కాళ్ళకి 10 ఫింగర్స్ ఉంటాయి. సో అట్లా ఈ 10 అనే బేస్ 10 అనే దానికి మనం అలవాటు పడిపోయాం. అందుకే ఈ డెసిమల్ నంబర్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కళ్ళం వాడతాం. ఇప్పుడున్న హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ఏది కౌంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ డెసిమల్ నంబర్ సిస్టమ్నే వాడతాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏమంటే, మనం వాడే డెసిమల్ నంబర్ సిస్టమ్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి ఏం అర్థమవుతుంది? ఈ బైనరీ నంబర్ సిస్టమ్ అనేది అర్థమవుతుంది. నిన్న చెప్పిన కదా, బై అంటే 2 అని, ఎందుకంటే ఇది 2 డిజిట్స్తోని ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని బైనరీ నంబర్ సిస్టమ్ అని అంటామని. సో ఈ బైనరీ నంబర్ సిస్టమ్ నుంచి ఒక నంబర్ని మనం డెసిమల్ నుంచి బైనరీ నంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే, మనం ఒక నంబర్ని తీసుకుందాం, డెసిమల్ నంబర్ని, దాన్ని బైనరీలకు ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నా అంటే, ఈ 5 అనే నంబర్ని తీసుకుంటున్నా. ఈ 5 అనే నంబర్ని తీసుకొని నేను దీన్ని బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ బైనరీకి కన్వర్ట్ చేయాలంటే దీన్ని 2తో డివైడ్ చేయాలి. ఈ రికర్సివ్గా 2తోని డివైడ్ చేస్తూ ఉండాలి. సో అసలు 2తోని మాత్రమే ఎందుకు చేయాలి అంటే, దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ మన బైనరీ సిస్టమ్ అంతా కూడా 2 డిజిట్స్తో ఫామ్ అవుతుందని చెప్పిన కదా. ఒకటి 0, ఇంకోటి 1. ఈ 2 డిజిట్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి మనం 2తోని డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ రీజన్, మనం 2తోని ఏ నంబర్ని డివైడ్ చేసినా మనకు రెండు రిమైండర్స్ వస్తాయి, ఐదర్ 0 ఆర్ 1. 2తోని మనం ఏ నంబర్ని డివైడ్ చేసినా మనకు రెండు రిమైండర్స్ వస్తాయి, ఐదర్ 0 ఆర్ 1. మరి ఈ రిమైండర్స్ కాన్సెప్ట్ ఈడెందుకు, అసలు రిమైండర్స్ ఈడెందుకు వచ్చింది అంటే, మీరు చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి, అర్థమైపోతుంది. మనము ఎప్పటి వరకు ఇట్లా 2తోని డివైడ్ చేస్తూ ఉండాలంటే, మన లాస్ట్ కోఎఫిషియంట్ 0 వచ్చే వరకు డివైడ్ చేస్తూ వెళ్ళాలి. ఎలా అంటే ఇక్కడ రాయండి, 2 2 ద 4, 2 2 ద 4, 5 - 4 ఎంత? రిమైండర్ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ ఈ 2ని మళ్ళీ 2తో డివైడ్ చేయాలి. ఎలా? 2 1 జా 2, కోఎఫిషియంట్స్ ఇక్కడ రాస్తాం. 2 1 జా 2,
2 మైనస్ 2 ఎంత? 0. ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈ 1ని డివైడ్ చేయాలి. ఎలా? 2 జీరోస్ 0. సో అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 1. 0 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఆగిపోతున్నా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రిమైండర్స్ అన్నిటిని రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలి. ఎలా అంటే 0 1 0 1. ఇది బైనరీ సిస్టంలో 5. ఈ రిమైండర్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. ఇది బైనరీ సిస్టంలో 5ని ఇలా రిప్రజెంట్ చేస్తాం మనం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే డెసిమల్ నంబర్స్లో 8ని తీసుకొని దాన్ని బైనరీకి కన్వర్ట్ చేద్దాం. 8 దేనితో డివైడ్ చేయాలని చెప్పిన? 2తో డివైడ్ చేయాలని చెప్పిన. 2తోని డివైడ్ చేస్తాం. వచ్చే కోఎఫిషియంట్స్ నేమో ఇక్కడ రాస్తాం, రిమైండర్స్ నేమో ఇక్కడ రాస్తాం. 2 4 8. సో అప్పుడు ఎంత మనకు రిమైండర్? 0. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఈ 4ని 2తో డివైడ్ చేయాలి. అట్లా ఎప్పటి వరకు చేయాలా? కోఎఫిషియంట్ అనేది 0 వచ్చేంత వరకు చేయాలి. 2 2 4. రిమైండర్ ఎంత? 4 మైనస్ 4 0 కదా, 0. నెక్స్ట్ 2 1 2. 2 మైనస్ 2 ఎంత? 0. నెక్స్ట్ 1 అనేది 2తో పోతా? పోదు. సో నెక్స్ట్ ఏం చేయాలా? 2 0 0 0 1 మైనస్ 0 1. ఇక్కడ కోఎఫిషియంట్ 0 వచ్చింది కదా, అప్పుడు నేను ఆపేయాలి కదా, ఆపేసి రివర్స్ ఆర్డర్లో రాయాలి. సో ఎలా? 0 1 0 0 0. ఇది బైనరీ నంబర్ సిస్టంలో 8ని ఇలా రాస్తాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7 తీసుకుందాం. 7 తీసుకొని దాన్ని చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 7ని తీసుకుంటా. 7ని తీసుకొని 7ని ఎలా కన్వర్ట్ చేయాలి బైనరీ నుంచి డెసిమల్కి చూద్దాం. సో ఫస్ట్ మళ్ళీ ఇక్కడ 7 రాస్తాం. రాసేసి ఏ నెంబర్తో డివైడ్ చేయాలని చెప్పిన? 2తోని. ఎందుకు కూడా చెప్పిన కదా. సో నెక్స్ట్ 2తో డివైడ్ చేస్తాం. 2 3 6. అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 1. మళ్ళీ ఈ 3 అనే కోఎఫిషియంట్ని మళ్ళీ డివైడ్ చేయాలి. 2 1 2. సో 3 మైనస్ 2 ఎంత? 1. నెక్స్ట్ 1 అనేది 2తో పోతుందా? పోదు. సో 2 0 0. అప్పుడు 1 మైనస్ 0 ఎంత? 1. ఈ నంబర్ని మనం రివర్స్ ఆర్డర్లో రాయాలి కదా, రాసేయండి. 0 1 1 1. 7ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం బైనరీ నంబర్ సిస్టంలో. క్లియర్? సో ఇప్పుడు ఏం చేద్దామంటే బైనరీ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దట్ బైనరీ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూసే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డెసిమల్ నుంచి డెసిమల్ కన్వర్షన్ చూద్దాం. డెసిమల్ నుంచి డెసిమల్ కన్వర్షన్ ఏందిరా అనుకుంటురా? జస్ట్ ఒక 2 నిమిషాలు చూడండి. మనం ఏంది, సపోజ్ 456 అనే నంబర్ ఉంది. దీన్ని డెసిమల్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేసినా అది డెసిమల్ లాగానే ఉంటుంది కదా, డెసిమల్ నంబర్ సిస్టంలోనే ఉంటుంది కదా. ఒకసారి చూద్దాం. మనం డెసిమల్కి కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేయాలా? అక్కడ బైనరీ కాబట్టి 2తో డివైడ్ చేసినాం. ఇక్కడ డెసిమల్ కాబట్టి డెసిమల్ నంబర్ సిస్టంలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 10తో డివైడ్ చేస్తాం. ఓకే, 10 10 45 ఎంత? 450. సో మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 6. నెక్స్ట్ ఏంది? 10 4 40 కాబట్టి రిమైండర్ ఎంత వస్తుంది? 5. నెక్స్ట్ 4 అనేది 10తో పోదు కదా, అప్పుడు ఏంది? 0. మనం ఎప్పుడైతే 0 వస్తుందో ప్రాసెస్ ఆపేయాలి. 10 0 0. అప్పుడు ఏం మిగులుతుంది? 4. 456. మన ప్రాసెస్ ప్రకారం మనం ఏం చేస్తాం? రివర్స్లో రాస్తాం. 0 4 5 6. సో మనకు లెఫ్ట్ సైడ్ 0 ఉన్నా మనం పెద్ద కౌంట్ చేయం కాబట్టి ఈ నంబర్ ఎంత? 456. ఈ డెసిమల్ నుంచి డెసిమల్ లాగానే కన్వర్ట్ చేసినాం. బట్ ఇక్కడ మనం ఈ 456ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకోలాగా రాద్దాం. ఎలా? 400 ప్లస్ 50 ప్లస్ 6.
ఇప్పుడు మీరు దీన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 6 5 4 456 అని చదువుతున్నాం. సో ఇక్కడ మనం ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ నంబర్స్ని రివర్స్లో రాసి 4 5 6 అని రివర్స్లో రాసి ఈ 6ని నేను ఇప్పుడు ఇలా రాయచ్చా? 10 to the power of 0 ప్లస్ 5 into 10 to the power of 1 10 to the power of 1 next place 4 into 10 to the power of 2 4 into 10 to the power of 2 ఎంత అవుతుంది? 400 5 into 10 to the power of 1 ఎంత అవుతుంది? 50 రైట్. నెక్స్ట్ 6 into 10 to the power of 0 ఏమవుతుంది? 10 to the power of 0 వాల్యూ ఎంత? ఎనీథింగ్ పవర్ 0 1 కదా, అంటే 6 into 1 అప్పుడు ఏమవుతుంది? 6. ఈ మూడుని సమ్ చేస్తే ఏంది? 456 అంటున్నాం. సో ఇక్కడ డెసిమల్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేసేటప్పుడు మనకు వచ్చిన రిమైండర్స్ అన్నిటిని రివర్స్లో రాసుకొని ఇలా చేస్తాం. ఇక్కడ 10తో ఎందుకు చేస్తున్నాం అంటే డెసిమల్ నంబర్ కాబట్టి. డెసిమల్ నంబర్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం? 10తో చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు మన బైనరీలో కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 5ని బైనరీలో ఎలా రాసినామని చెప్పిన 0 1 0 యాక్చువల్లీ 0 1 0 వచ్చింది కదా, అంటే 4 డిజిట్స్ లాగా తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ నంబర్ని డెసిమల్కి కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే 1 into 2 to the power of 0. ఎందుకు 2తోని మనం 2తోనే ఎందుకు 2తోనే మల్టిప్లై చేయాలా? అది బైనరీలు ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2's పవర్ 1 in 2 to the power of 1 into 0 2 to the power of 2 into 0 2 to the power of 3 into 0. సో ఇప్పుడు మనకు 5 వస్తుంది రాదా చూద్దాం. 1 into 2 to the power of 0 అంటే ఎంత? 1. 2 to the power of 0 is equals to 1 కదా, 1 into 1 1. నెక్స్ట్ 2 to the power of 1 అంటే ఎంత? 2 ఇంటూ 0 వేస్తే ఏమైపోతుంది? 0. ఆ తర్వాత ఏంది? 2 to the power of 2 ఇంటూ 1 ఉంది. 2 to the power of 2 అంటే ఎంత? 4. 4 ఇంటూ 1 ఎంత? 4. నెక్స్ట్ 2 to the power of 3 అంటే ఎంత? 8. 8 ఇంటూ 0 ఎంత? 0. ఇవన్నింటిని సమ్ చేస్తే ఏమొచ్చింది మనకి? 5. అర్థమైందా? ఏదైనా నంబర్ని బైనరీలో ఇస్తే డెసిమల్కి ఇలా కన్వర్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇందాక మనం ఏం చూసినాం? 7ని చూసినాం. 7ని చూసినప్పుడు మనకు బైనరీలో ఎలా వచ్చింది? 0 1 1 ఇది కదా వచ్చింది. సో ఇప్పుడు ఈ నంబర్ని మనం ఏం చేద్దామంటే డెసిమల్ లాగా కన్వర్ట్ చేద్దాం. ఎలా? ఇప్పుడు సేమ్ లాజిక్ ఏంది? ఫస్ట్ 2 to the power of 0 తోని మల్టిప్లై చేయాలి ఈ నంబర్ని. నెక్స్ట్ 2 to the power of 1 తోని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 to the power of 2 తోని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 to the power of 3 తోని మల్టిప్లై చేయాలి. ఓకే. సో 1 into 2 to the power of 0 వాల్యూ ఎంత? 1. 1 into 1 1. నెక్స్ట్ ఇక్కడ 2 to the power of 1 వాల్యూ ఎంత? 2 ఇంటూ 1 ఎంత? 2 అన్నట్టు. నెక్స్ట్ 2 to the power of 2 వాల్యూ ఎంత? 4. 4 ఇంటూ 1 ఎంత? 4. ఆ తర్వాత 2 to the power of 0 వాల్యూ ఎంత? 2 to the power of 3 వాల్యూ ఎంత? 8. 8 ఇంటూ 0 ఎంత? 0. సో ఇప్పుడు ఈ మూడుని సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 7. సో ఇది బైనరీ నుంచి డెసిమల్ కన్వర్షన్. ఓకే. ఇప్పటి వరకు మనం ఏంది? బైనరీ నంబర్ సిస్టమ్ చూసినాం, డెసిమల్ నంబర్ సిస్టమ్ చూసినాం, వాటి మధ్య కన్వర్షన్ చూసినాం. ఇప్పుడు ఏమంటే ఈ ఆక్టల్ నంబర్ సిస్టమ్ అంటే ఏంది? ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆక్టా అంటే ఎంత? 8 అనే అర్థం. సో ఈ ఆక్టల్ నంబర్ సిస్టమ్ అనేది 8 డిజిట్స్ తోని ఫామ్ అవుతుంది. ఏంటేంటి అంటే 0 1 2 అట్లా 7 వరకు.
0 1 2 3 4 5 6 7 ఈ 8 డిజిట్స్ తోని ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే ఆక్టల్ నంబర్ సిస్టమ్ అని అన్నాం. సో ఈ ఆక్టల్ నంబర్ సిస్టమ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే కంప్యూటర్లో మనకి ఫైల్ పర్మిషన్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ ఫైల్ పర్మిషన్స్లో యూజ్ అవుతుంది. ఆ ఫైల్ పర్మిషన్స్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ఓకే, ఈ ఆక్టల్ నంబర్ సిస్టమ్ అనేది 8 డిజిట్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి దానికి ఈ పేరు వచ్చింది. ఇప్పుడు ఒక నంబర్ని తీసుకొని దాన్ని ఆక్టల్కి కన్వర్ట్ చేద్దాం. ఒక డెసిమల్ నంబర్ని తీసుకుంటున్నా, అదేంటంటే 98. ఓకే, ఈ 98 నంబర్ని ఆక్టల్ నంబర్ సిస్టంలో ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. ఆక్టల్ నంబర్ సిస్టమ్ అంతా 8 డిజిట్స్తో ఫామ్ అవుతుందని చెప్పిన కదా, 0 నుంచి 7 వరకు. ఓకే, సో ఏదైనా నంబర్ని డెసిమల్ నుంచి ఆ నంబర్ సిస్టమ్కి, బైనరీ అయితే 2 అని, ఆక్టల్ అయితే 8 అని, 8 తోని డివిజన్ చేయాలి. ఓకే, 8 98. సో 8 12 ఎంత? 96. 12 8 96 కదా, 96. 98 మైనస్ 96 ఎంత? 2. మనం రిమైండర్ని ఇక్కడ రాస్తాం, కోఎఫిషియెంట్ని ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఏంటి? ఈ 12ని మళ్ళీ డివైడ్ చేయాలి దేంతోని? 8తో. ఆక్టల్ కదా, 8తో డివైడ్ చేస్తాం. 8 1 8. రిమైండర్ ఎంత వస్తుంది? 4. సో 1తో 1 పోతుందా 8లో? పోదు. అప్పుడేంది? 0. ఎప్పుడైతే 0 వస్తుందో మనం ఆపేయాలి. 8 0 0. అప్పుడు రిమైండర్ ఎంత? 1 మైనస్ 0 ఎంత? 1. ఇక్కడ కోఎఫిషియంట్ 0 వచ్చింది కాబట్టి ఆపేస్తున్నాం. ఆపేసి రివర్స్లో రాస్తాం. ఇంతే, ఏ ప్రాసెస్ అయినా ఇంతే. 0 1 4 2. 98ని ఆక్టల్ నంబర్ సిస్టంలో ఇలా రిప్రజెంట్ చేస్తాం, 0 1 4 2. మరి ఇప్పుడు ఈ ఆక్టల్ నుంచి డెసిమల్కి ఇదే నంబర్ని తీసుకుందాం. మనకు 98 వస్తుందో రాదో చూద్దాం. ఏమేమి వచ్చింది మనకు? 0 1 4 2. మనం ఏమని చెప్పిన ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇంటూ చేస్తూ రావాలి. 8 పవర్ 0, 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 8 పవర్ 1, 8 పవర్ 2, ఇక్కడ ఏంది? 8 పవర్ 3. ఓకే, ఫస్ట్ 2 ఇంటూ 8 టు ది పవర్ 0. 8 టు ది పవర్ 0 అంటే ఎంత? 1. 1 ఇంటూ 2 ఎంత? 2. ప్లస్ 4 ఇంటూ 8 పవర్ 1. 8 పవర్ 1 అంటే ఎంత? 8. 8 ఇంటూ 4 ఎంత? 32. ప్లస్ 8 ఇంటూ 2, 8 పవర్ 2 ఎంత? 64. ఇంటూ అక్కడ ఏముంది? 1 1. నెక్స్ట్ 8 పవర్ 3, అది ఎంత ఉండని, ఇంటూ 0. సో 0 వచ్చినప్పుడు ఏమైపోతుంది? 0. మొత్తంని సమజాలి. 1 ఇంటూ 2 ఎంత? 8 పవర్ 0 అంటే 1 కదా, 1 ఇంటూ 2 ఎంత? 2. ప్లస్ 8 పవర్ 1 ఇంటూ 4 ఎంత? 32. 4 ఇంటూ 8 32 కదా, 32. నెక్స్ట్ 64 ప్లస్ 1 ఎంత? 64 ఇంటూ 1 ఎంత? 64. సో ఈ మూడుని 64 ప్లస్ 32 ఎంత? 96. 96 ప్లస్ 2 ఎంత? 98. ఇది డెసిమల్లో. సో ఇప్పుడు ఏం చూసినాం మనం? ఆక్టల్ నుంచి డెసిమల్కి, డెసిమల్ నుంచి ఆక్టల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూసినాం. క్లియర్? నంబర్ సిస్టమ్ ఏంటి? ఎక్సా డెసిమల్ నంబర్ సిస్టమ్. ఎక్సా అంటే ఏంటి? 16 అని అర్థం. ఎక్సా అంటే 16. సో ఈ నంబర్ సిస్టమ్ అంతా కూడా 16 సింబల్స్ తోటి ఫామ్ అవుతుంది. అవి ఏంటేంటివంటే 0 1 2 3 4 5 6 7 8 9 ABCDEF. ఇక్కడ ఏ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 10, బి అనేది 11, సి అనేది 12, డి అనేది 13, ఈ అనేది 14, ఎఫ్ అనేది 15ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇట్లా ఏబిసిడి ఎందుకు రాసిర్రు? 10 11 12 13 14 15 అని రాయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఎందుకు రాయలేదంటే, ఇప్పుడు సపోజ్ నేను హెక్సాడెసిమల్ నంబర్ సిస్టంలో ఒక నంబర్ని రిప్రజెంట్ చేయాలనుకున్నా. ఎట్లా చేయాలనుకున్నా అంటే 9 1 2, ఇక్కడ నేను 10ని రిప్రజెంట్ చేయాలనుకున్నా. 10 అంటే ఎట్లా రాస్తా? ఇట్లా 1 0 అని రాస్తా. బట్ ఇప్పుడు 10 అని నువ్వు రాసినావు కాబట్టి నీకు అర్థమవుతుంది. నేను కొత్తగా చదివిన అనుకో ఎలా చదువుతా? 9 1 2
1 0. ఈ 10ని నేను 10 అనుకోనప్పుడు 1 0 లాగా కన్సిడర్ చేస్తా. సో ఈ కన్ఫ్యూజన్ అవుతుంది కదా. ఇప్పుడు 912 నువ్వు ఇప్పుడు సపోజ్ మీరు కలర్ ఒక కోడ్ని ఇలా రాసిర్రు అనుకోర్రి, హెక్సాడెసిమల్లో ఒక నంబర్ని 91211 అని ఇలా రాశారు. రాసినప్పుడు ఏమని, ఇప్పుడు మీకు అది 11 అని అర్థమవుతుంది. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఏమని చదువుతారు, 91211 అని చదువుతారు. సో ఈ మిస్కన్సెప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. దీన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఎట్లా రాసిర్రు అంటే 10 ఎలా రాస్తారు, ఏగా రాస్తారు. 11 ఎలా రాస్తారు, బిగా. 12ని సిగా, 13ని డిగా, 14ని ఈగా, 15ని ఎఫ్గా రాసిరనమాట. ఇది ఎక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టంలో మనం కన్వర్షన్ చూద్దాం. డెసిమల్ టు ఎక్సాడెసిమల్ ఎలా చేయాలి, ఎక్సాడెసిమల్ టు డెసిమల్ ఎలా చేయాలి. మరి మనం ఈ ఎక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ని మన కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే కలర్ కోడ్స్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఎక్సాడెసిమల్ సిస్టమ్ నంబర్ అనేది వాడతాం. ఫర్ సపోజ్ వైట్ కలర్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే హ్యాష్ట్యాగ్ 6Fs ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఈ కలర్ కోడ్ గురించి నేను మీకు HTML CSS చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పటికి ఇంత గుర్తుపెట్టుకోండి. హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ని ఎక్కడ వాడతామంటే కలర్ కోడ్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఒక డెసిమల్ నంబర్ని హెక్సాడెసిమల్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ ఒక నంబర్ తీసుకుంటున్నా, డెసిమల్ నంబర్ సిస్టంలో ఒక నంబర్ తీసుకుంటున్నా, 695. ఈ నంబర్ని మనం హెక్సాడెసిమల్లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో హెక్సాడెసిమల్ కాబట్టి మనం ఈ నంబర్ని ఫస్ట్ దేనితో డివైడ్ చేయాలా, 16 తోని డివైడ్ చేయాలా. క్లియర్ కదా. ఇదైతే 16 తోని 695ని డివైడ్ చేయాలా, ఇక్కడ కోఎఫిషియంట్ రాయాలా, ఇక్కడ రిమైండర్ రాయాలా. సో ఇప్పుడు 695కి ఎంత కోఎఫిషియంట్ వస్తుంది, ఏం రిమైండర్ వస్తుందో ఒకసారి పక్కన చూద్దాం. 695 డివైడెడ్ బై 16. 16 4 జా 64 కదా. సో 64 మైనస్ చేస్తే మనకు ఎంత, 5. ఈ 5ని ఇక్కడ తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ 16 4 జా 64 కాబట్టి 16 3 జా 48. సో మనకు రిమైండర్ ఎంత వస్తుంది, 7. రిమైండర్ ఎంత, 7. సో ఇప్పుడు ఏంది, కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 43, రిమైండర్ 7. నెక్స్ట్ మళ్ళీ ఈ కోఎఫిషియంట్ని మళ్ళీ ఏం చేయాలి, మనం 16 తోని డివైడ్ చేయాలి. అట్లా ఎంతవరకు చేయాలి, కోఎఫిషియంట్ 0 వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ 16 2 జా 32 కదా. సో 43 మైనస్ 32 ఎంత, 11. రిమైండర్ ఎంత వస్తుంది, 11. నెక్స్ట్ 16 2లో 16 తో 2 పోతుందా, పోదు. సో 16 0 జా 0 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ప్రాసెస్ ఆఫ్ చేయాలి. 2 మైనస్ 0 ఎంత, 2. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, మన రూల్ ప్రకారం రివర్స్ ఆర్డర్లో రాస్తాం. 0 2 11. ఇప్పుడు మనం ఈ 11ని 11 లాగా రాస్తే మిస్కన్సెప్షన్ అవుతుందని చెప్పిన కదా. కొంతమంది దాన్ని 1 1 అని అనుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మనం 11 ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పిన, ఇక్కడ 10 ఏమో ఏతో రిప్రజెంట్ చేస్తాం, 11ని దేనితో రిప్రజెంట్ చేయాలి, బితో రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఈ 11 ప్లేస్లో B7 అని రాస్తాం. ఇది 695ని హెక్సాడెసిమల్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం, 2B7 అని. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఈ హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేద్దాం. అదే నంబర్ తీసుకుందాం మనం, ఏంది 2B7 అని ఉంది కదా. ఈ నంబర్ని తీసుకుందాం. మనం ఆర్డర్ ప్రకారం ఏంది, హెక్సాడెసిమల్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం, 16 పవర్ 0 వేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం, 16 పవర్ 1 అని వేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం, 16 పవర్ 2 అని తీసుకుంటాం. సో ఇక్కడ మనం 0 ఇంటూ 16 పవర్ ఎంత ఉన్నా 0నే కదా, మనకు అది అవసరం లేదు. బట్ అయినా అర్థం కావడం కోసం రాద్దాం. 7 ఇంటూ 16 పవర్ 0 వాల్యూ ఎంత, 1. సో 1 ప్లస్ బి అంటే ఎంత అని చెప్పిన, బిని మనం ఎట్లా రాయొచ్చు, 11 రాగా రాయొచ్చు కదా. 11 ఇంటూ 16 పవర్ 1 అంటే ఎంత, 16. నెక్స్ట్ ప్లస్
16 పవర్ 2 అంటే ఎంత? 256. 16 పవర్ 2 256 ఇంటూ ఇక్కడ ఏముంది 2 కదా 2. నెక్స్ట్ 0 ఇంటూ సంథింగ్ 0నే. సో 256 ఇంటూ 2 ఎంత అవుతుంది? 512 ప్లస్ 11 ఇంటూ 16 ఎంత? 176 ప్లస్ 7. సో ఇవి మూడుని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 695 వస్తుంది, రైట్? ఈ మూడుని సమ్ చేస్తే మనకి 695 వస్తుంది. ఇప్పుడు 512 ప్లస్ 176 ఎంత? 8 6 ప్లస్ 7 695. ఇక్కడ మనం ముందు కన్వర్ట్ చేసింది అదే కదా 695. ఇలా మనం హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి, డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా మన ఈ 4 డెసిమల్ నంబర్ సిస్టమ్, బైనరీ నంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్, ఆక్టల్ నంబర్ సిస్టమ్, ఈ 4 కూడా మనకు యూజ్ అయ్యే నంబర్ సిస్టమ్స్ మన కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో. మీరు ఇక్కడ దాకా వీడియోని కంటిన్యూ చేసిరంటే నేను చెప్పేది మీకు అర్థమవుతున్నట్టు. నీకు నిజంగానే అర్థమైతే పోయి సబ్స్క్రైబ్ చేయి. అట్లనే డిస్క్రిప్షన్లో ఉన్న టెస్ట్ రాయి. రేపు వచ్చేటప్పుడు నీ ఫ్రెండ్ని మాత్రం మర్చిపోకు. టెస్ట్ అయితే కంపల్సరీ రాయి, ఎందుకంటే నీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియాలి.